హాయ్ అందరికీ ప్రైజ్ లాట్. వెల్కమ్ బ్యాక్ టు జీసస్ ఫాలోవర్ ఛానల్. ముందుగా హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక వాక్యం ధ్యానించుకుందాం. కీర్తనలు 147:3. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. దేవుడు ఈ వాక్యం సెలవిస్తున్నారు. ఈ లోకంలో మనం అనేక శ్రమలు ఎదుర్కొంటాము, అనేక నిందలు, అనేక అవమానాలు. ఒకానొక దినాన మనం చాలా గుండె చెదిరిన వారి వల్లే ఉంటాము. చాలామంది ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు చాలా వరకి చనిపోవాలనే నిర్ణయాలు ఆ సమయంలో మరి మనం ఎవరిని ఆశ్రయించేవారిలాగా ఉన్నాము? ఈ లోకపరమైన మన ఫ్రెండ్స్‌నా? ఈ లోకపరమైన మనుషుల్ని ఆశ్రయించేవారిలాగా ఉన్నామా? మనం అధికారులను ఆశ్రయించేవారిలాగా ఉన్నామా? ఇస్తున్నారు కదా! గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే. అసలు బాగు చేసేవారు ఎవరైనా ఉన్నారంటే ఈ లోకంలో ఆయన మాత్రమే. ఇంతటి శూన్యంలోనే సృష్టిని చేసిన గొప్ప దేవుడు. మరి మనకి పాడైపోయిన మన బాధని, మన దుఃఖాన్ని, మన యొక్క శ్రమల్ని ఆయన బాగు చేయలేడంటారా? మన గాయములు ఆయన కట్టలేడంటారా? మరి ఈ రోజు నుంచైనా మనం ఈ వాక్యం ద్వారా మనం ఇప్పటి నుంచి మనకొచ్చిన శ్రమలు గానీ, మనకొచ్చిన నిందన గానీ, మనకొచ్చిన అవమానాలు గానీ, మనకొచ్చిన బాధలైనా గానీ, మరి ఆయన దగ్గర మనం మొరపెట్టేవారిగా ఉండాలి. కేవలం ఆయనకి మాత్రమే మనం చెప్పుకునే వారిలాగా ఉండాలి. ఒకవేళ ఈ లోకపరమైన మనుషులు చెప్పుకున్నట్లయితే కొంతకాలం వరకే మనల్ని ఓదార్పుతో కొంచెం మన మాటల ద్వారా ఉంటారేమో గానీ, మళ్ళీ ఒకానొక దినాన వేరే వ్యక్తి దగ్గరికెళ్ళి మన గురించి చెప్పుకొని నవ్వుకుంటారు కూడా. మనం హేళన చేసుకునే వారిలాగున్నాము. ఇక నుంచైనా గానీ మనకున్న బాధలు, మనకున్న కష్టాలు ఏవైనా మన బాధలు, మన గుండె చెదిరిన వారి వలె ఉన్నట్లయితే మొదటిగా ఆయన దగ్గర మనం మొరపెట్టుకునే వారిలాగా మనం అనుకుంటాం. ఈ లోకములో మనల్ని ఎవరు ఆదరించే వాళ్ళు ఎవరు లేరనుకుంటాం. కానీ మన నిజమైన మనల్ని ప్రేమించే దేవుడు మన కోసం ఒకళ్ళు ఉన్నారంటే ఆయనే మాత్రమే. ఈ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.